అందరికీ నమస్తే అండి. ముందుగా మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇవాల్టి వీడియోలో జనవరి నెలలో మనకొచ్చిన ముఖ్యమైన పండగలేంటి, అలాగే ఈ నెలలో మనం చేసుకోవాల్సిన పూజా విధానాలేంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. అయితే మనకి తెలుగు నూతన సంవత్సరం అనేది మనకి ఉగాదితో ప్రారంభమవుతుంది. కానీ మనం ఏ మంచి చెడులు చూడాలన్నా, ఏ రోజు ఏ తారీఖున వచ్చింది, ఏ పండగ వచ్చింది, ఏ సమయాన ప్రారంభమవుతుంది, ఇవన్నీ కూడా మనం ఇంగ్లీష్ క్యాలెండర్గా ఇంగ్లీష్ నెలని ఫాలో కూడా అవుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం జనవరి నెలలో వచ్చిన ఈ పండగలు ఏమేమి వచ్చాయి, ముఖ్యమైన రోజులు ఏంటివి అనేది చూద్దాం. మనకి తెలుగువారికి అతి పెద్ద పండగ కూడా సంక్రాంతి ఈ జనవరి నెలలోనే వస్తుంది కదా. మరి అటువంటి జనవరి నెలలో ఏ ముఖ్య రోజులు ఉన్నాయో చూద్దాము. అయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్ నూతన సంవత్సరం స్టార్ట్ అయిన రోజు అంటే జనవరి 1కి అందరం కూడా మంచిగా ఈ కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టాలని కోరుకుంటున్నాను. మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మా బాబు డ్రా చేసింది అనమాట. ఈ చిన్న క్లిప్ అందుకని ఈ వీడియోలో షేర్ చేశాను, న్యూ ఇయర్ కాబట్టి. మరొకసారి మీ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు ఎన్నో కార్యక్రమాల్లో విజయవంతంగా ముందుకు వెళ్ళాలి, మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ జనవరి నెలలో మనకి వచ్చిన పండగలు ఏంటంటే, ముఖ్యమైన రోజులు ఏంటని చూద్దాం. 2025 జనవరి మనకి 1వ తారీఖు నుంచి 31 రోజులు చూసుకుంటే తెలుగు నెలల ప్రకారం పుష్యమాసం కూడా ప్రారంభమైపోయింది మనకి. అంటే 31వ తారీఖు డిసెంబర్ 2024 మనకి ప్రారంభమైంది, పుష్యమాసం ప్రారంభమైంది మంగళవారం నాడు. అక్కడి నుంచి మనం ఈ పుష్యమాసం వచ్చేసి 29 జనవరి 2025 బుధవారం వరకు కూడా పుష్యమాసం ఉంటుంది. ఈ రోజుతో ముగుస్తుంది అనమాట. అంటే మనకి 31 డిసెంబర్ నుంచి ప్రారంభమైన పుష్యమాసం 29 బుధవారంతో ముగుస్తుంది ఈ 2025 సంవత్సరంలో జనవరిలో. ఇక జనవరిలోనే పుష్యమాసం ముగింపయి 30వ తారీఖు మనకి మాఘమాసం కూడా ప్రారంభం అయిపోతుంది. సూర్యనారాయణమూర్తికి విశేషంగా పూజలు చేసుకునే మాసం ఈ మాఘమాసంగా చెప్తూ ఉంటాము. ఇక ఈ నెలలో వచ్చిన పండగలన్నీ కూడా ఏంటేంటి ఉన్నాయనేది ఒకసారి చూద్దామండి. ఈ పుష్యమాసం ముగించుకొని జనవరి నెలలోనే మనకి మాఘమాసం కూడా ప్రారంభమవుతుంది. ఆ రోజు నుంచి మనకి నవరాత్రులు కూడా మొదలవుతూ ఉంటాయి. అవన్నీ కూడా ముందు ఆ నవరాత్రుల పూజలు ఎలా చేసుకోవాలో అవన్నీ కూడా ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. మనకి జనవరి నెలలో వచ్చిన పండుగలన్నీ కూడా చూసుకుంటే ఇవాళ 2వ తారీఖు న్యూ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకున్నాం. 2వ తారీఖు ఇవాళ మార్గశిర లక్ష్మీ వారాలు అమ్మవారికి పూజ చేసే వారికి ఇదే ఇక పుష్యమాసంలో మొదటి గురువారంతో కలిపి ఆ మార్గశిర ఉత్సవాలు అయితే ఇంకా క్లోజ్ అయిపోతాయండి మనకి. అంటే అమ్మవారికి చేసుకునే పూజల్లో, లక్ష్మీవారాల పూజల్లో ఈ పుష్యమాసంలో వచ్చిన మొదటి గురువారం ఇవాళ 2వ తారీఖు. ఈ 2వ తారీఖు 2025 సంవత్సరంలో జనవరితో ఇక గురువారం పూజ అనేది మార్గశిర మాసం తాలూకు పూజలు అయితే అయిపోయాయి. అయితే మీరు అమ్మవారికి లక్ష్మీవారాల వ్రతం పేరుతో చేయాలి అనుకుంటే కనుక మిగతా ఏ వారాల్లో అయినా మొదలు పెట్టచ్చు, ఏ గురువారం అయినా మొదలు పెట్టచ్చు. కానీ మార్గశిర మాసం తాలూకు అమ్మవారికి పూజలు చేసినట్టయితే కనుక ఈ పుష్యమాసంలో వచ్చిన ఈ మొదటి గురువారం 2వ తారీఖు ఇక మనకి లాస్ట్ అనమాట. 6వ తారీఖు ఈ 2025 సంవత్సరంలో సోమవారం నాడు ఆండాళ్ నీరాటోత్సవం ప్రారంభం. 8వ తారీఖు బుధవారం తిరుపతిలో శ్రీ కపిలేశ్వర స్వామి వారి తెప్పోత్సవం ప్రారంభమవుతుంది. ఇక మనకి ఎంతో ముఖ్యమైన ఏకాదశి 10వ తారీఖు శుక్రవారం ఈ జనవరి 2025 సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి. దీన్నే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తాము. శుక్రవారం నాడు వచ్చింది. తిథి చూసుకుంటే 9వ తారీఖు ఉదయం 10:56 నుంచి కూడా మనకి ఏకాదశి తిథి వచ్చేసి శుక్రవారం 10వ తారీఖు ఉదయం 9:45 వరకు మాత్రమే ఏకాదశి తిథి ఉంది. అయితే సూర్యోదయానికి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున మనం పండగగా జరుపుకుంటాం కనుక ఈ జనవరి 10వ తారీఖు మనం శుక్రవారం నాడు ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి. ఈ రోజున శ్రీవారి స్వర్ణరథోత్సవం కూడా వైకుంఠ ద్వార దర్శనంగా చెప్పబడే ఉత్తర ద్వార దర్శనం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇంకా 11వ తారీఖు జనవరి 2025 శనివారం ప్రదోష వ్రతం. ఇక్కడ చూసుకుంటే త్రయోదశి తిథి ఉంది. శనివారం త్రయోదశి కలిసి వస్తే శని త్రయోదశిగా మనం జరుపుకుంటాము. కాబట్టి ప్రత్యేకంగా నవగ్రహాల పూజలు, శనీశ్వరునికి అభిషేకం ఇవి చేసుకోవాలనుకుంటే శని త్రయోదశి రోజు చేసుకోవచ్చు. ఏలినాడు శని, అష్టమ శని ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటారు. అలాగే 12వ తారీఖు ఈ జనవరిలో కపిలేశ్వర స్వామి తెప్పోత్సవం సమాప్తయిపోతుంది. ఆండాళ్ నీరాటోత్సవం కూడా సమాప్తయిపోతుంది. ఇక 13వ తారీఖు మన తెలుగు వారందరికీ అతి పెద్ద పండుగ భోగి పండుగ. మకర సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగగా మనం పెద్ద పండుగ జరుపుకుంటాం. సోమవారం నాడు భోగి పండుగ. ఈరోజు గోదా రంగనాథ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ఆరుద్ర నక్షత్రం ఉంటుంది. మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం స్వామివారికి ఎవరైనా పూజ చేసుకుని వాళ్ళైతే కనుక సోమవారం ఈసారి కూడా కలిసి రావడం విశేషం. ఆరుద్ర నక్షత్రము సోమవారం మనకి ఉందన్నమాట 13వ తారీఖు. ఈరోజు గోదా రంగనాథ స్వామి కళ్యాణం, భోగి పండుగ. అలాగే శివయ్యకి ఏదైనా ప్రత్యేకంగా అభిషేకాలు అవి చేసుకొని ఆరుద్ర నక్షత్రం తాలూకు స్వామివారి జన్మ నక్షత్రంగా చెప్తారు కాబట్టి ఎంతో విశేషంగా పూజ చేసుకునే నక్షత్రం అని కూడా చెప్పవచ్చు.
మార్గశిర మాసంలో ప్రత్యేకంగా చేసుకొని ఉంటాము. అప్పుడు చేసుకొని వారు ఎవరైనా ప్రతి నెల కూడా ఆరుద్ర నక్షత్రం వస్తుంది కాబట్టి అందులో భోగి పండుగ రోజు వచ్చింది కదా సోమవారం. సో కాబట్టి శివయ్యకి పూజ అనేది చేసుకోవచ్చు. 14వ తారీఖు మకర సంక్రాంతి మంగళవారం పూట మకర సంక్రమణం అనేది పగలు 2:45 ప్రవేశిస్తుంది. ఈ రోజు నుంచి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. శబరిమల అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం కూడా. మనకి 14 మనకి మకర సంక్రాంతి పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటాము. ఇక 15వ తారీఖు కనుమ. దీన్నే పశువుల పండుగ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలామంది విశేషంగా తమ పశువులను అలంకరించి ఎంతో పండగగా సంబరంగా చేసుకుంటూ ఉంటారు. ఇక 16వ తారీఖు ముక్కనుమ గురువారం నాడు. ఈ రోజున బొమ్మల నోముగా అలాగే ఆడవారందరూ సావిత్రి గౌరి వ్రతం అనేది చేసుకుంటూ ఉంటారు. పెళ్లి కాని ఆడపిల్లలైతే మంచి అబ్బాయి భర్తగా రావాలని, పెళ్ళైన వారైతే సౌభాగ్యం కోసం కూడా ఈ సావిత్రి గౌరి వ్రతం అనేది చేపడుతూ ఉంటారు. ఇది 16వ తారీఖు ముక్కనుమ రోజు చేసుకోవడం జరుగుతుంది. ఇక 17వ తారీఖు మనకి సంకష్టహర చతుర్థి శుక్రవారం వచ్చింది. ఈ గణపతిని లంబోదర గణపతిగా సంకష్ట చతుర్థి రోజు మనం పూజించవలసి ఉంటుంది. పీఠం సౌరపీఠం అనమాట. అంటే ఒక్కొక్క నామం పేరుతో మనకి సంకష్టహర చతుర్థులు ఒక్కొక్క పీఠం పేరుతో ఒక్కొక్క నామం పేరుతో స్వామివారిని ఆరాధించడం జరుగుతుంది. కాబట్టి ఈ మాసంలో అలా పిలుస్తారు స్వామివారిని మనం పూజ చేసుకునేటప్పుడు అలా పూజించవలసి ఉంటుంది. ఇక 25వ తారీఖు మనకి శనివారం నాడు మతత్రయ ఏకాదశి. దీన్ని షటిల ఏకాదశి అని అంటారు. స్వామివారికి ఏకాదశి ప్రతి నెల కూడా 2 ఏకాదశులు వస్తుంటాయి కదా. వాటిల్లో ఒకటి ముక్కోటి ఏకాదశి జనవరి 10 చేసుకుంటే మరొక ఏకాదశి ఈ నెలలో జనవరి 25 శనివారం స్వామివారికి ప్రత్యేకమైన రోజు. అటువంటి రోజు ఏకాదశి కలిసి రావడం కూడా విశేషమే. ఇక వచ్చేసి 25వ తారీఖు సోమవారం మాస శివరాత్రి. ఈ రోజున ప్రదోష వ్రతంగా జరుపుకుంటాం. 29వ తారీఖు బుధవారం అమావాస్య. దీనిని చొల్లంగి అమావాస్య అని అంటారు. ఈ చొల్లంగి అమావాస్యకి ప్రత్యేకంగా పూజ అనేది చేసుకోవడం జరుగుతుంది. అది ముందు వీడియోస్లో నేను షేర్ చేస్తానండి. అయితే ఈ అమావాస్యతో మనకి పుష్యమాసం అనేది 29వ తారీఖుతో ముగిసిపోతుంది. ఇక మరుసటి రోజుని మనకి మాఘమాసం ప్రారంభమైపోతుంది. అంటే మనకి జనవరి 29వ తారీఖుతో తెలుగు నెలల ప్రకారం పుష్యమాసం అయితే ముగింపు వచ్చేస్తుంది. ఇంకా 30వ తారీఖు జనవరి 30న మనకి మాఘశుద్ధ పాడ్యమి. ఈ రోజుతో మాఘమాసం మొదలు. ఈ మాఘమాసం 30వ తారీఖు జనవరి మొదలైంది అని అంటే కార్తీక మాసంలో స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే మాఘ స్నానానికి కూడా అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో కూడా మనకి ముఖ్యమైన పండుగలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ఈ రోజు నుంచి మాఘశుద్ధ పాడ్యమి నుంచి కూడా మనకి గుప్త శ్యామల నవరాత్రులు. మనకి సంవత్సరానికి 4 నవరాత్రులు వస్తుంటే దాంట్లో గుప్తంగా చేసుకునే శ్యామలాదేవి నవరాత్రులు కూడా ఈ మాఘమాసం మొదటి రోజు నుంచి మనకి మొదలవుతాయి అన్నమాట. సో ఈ విధంగా జనవరి మొత్తంలాగా వచ్చేసి పండుగలు. అయితే ఇక చివరిది 31వ తారీఖు ఈ జనవరి నెలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం. ఈ విధంగా జనవరి నెలలో చూసుకుంటే 31వ తారీఖు ఉన్న ముఖ్యమైన పండగలు, ముఖ్యమైన రోజులు అయితే ఇవి. దీంట్లో మనకి పెద్ద పండగ భోగి, సంక్రాంతి, కనుమ, ఎంతో విశేషంగా చేసుకునే ముక్కోటి ఏకాదశి, శని త్రయోదశి, మళ్ళీ షటిల ఏకాదశి, అలాగే సంకష్టహర చతుర్థి, చొల్లంగి అమావాస్య, ఇలా ముఖ్యమైన పండగలు అందరూ చేసుకోగలిగే పండగలైతే అవండి. తెలుగు నెలల ప్రకారం మాఘమాసం కూడా ఈ జనవరి 30వ తారీఖు మొదలైపోతుంది. శ్యామలాదేవి నవరాత్రులు ఇవన్నీ కూడా ముఖ్యమైన పండుగలే. ఇవన్నీ జనవరి నెలలో మనకున్నవి. మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీటికి సంబంధించి పూజా విధానాలు ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.